Good afternoon, children. Today we will discuss how to convert into kgs or kilometers or into same unit. Okay, so this is of page number 76. So first of all, ఇక్కడ చూడండి అన్న 8 kg 75 grams ఉన్నది. By using decimals we have to express it in the kgs. ఓకేనా? సో kgsలో ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా చేస్తారో ఆ క్వశ్చన్స్ని ఈ ఫస్ట్ క్వశ్చన్, this question and this question, these questions we will discuss. Okay, so many questions you do on your own, my dear children. So 8 kg 75 gram. So we know that 1 kg is equals to 1000 grams. So to convert this grams into kgs we have to divide by 1000. అంటే గ్రామ్స్ నుంచి కేజెస్కి కన్వర్ట్ చేయడానికి మీరు 1000తో డివైడ్ చేయాలన్నమాట. సో 8 kgs here and plus 75 divided by 1000. సో 1000తో డివైడ్ చేసినప్పుడు 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తాం. అంటే 8 kg ప్లస్ 5, ఓకే, నెక్స్ట్ 7, నెక్స్ట్ 0. ఈ 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేస్తాము. సో ఎక్కడైతే డిజిట్ మిస్సింగ్ ఉంటుందో దాని ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు. సో 8 kg ప్లస్ 0.075 kg. So that gives you 8.075 kg, my dear students. So next, here 35 grams are there. 35 grams we have to convert into the kgs. So 35 grams to convert grams into kgs. గ్రామ్స్ లో నుంచి kgs కి కన్వర్ట్ చేయడానికి 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేసినప్పుడు మనము 3 నెంబర్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్ళి 3 డిజిట్స్ తర్వాత, సో ఇక్కడ 1 2 థర్డ్ డిజిట్ లేదు కాబట్టి దాని ప్లేస్లో 0 పెట్టుకొని దాని తర్వాత పాయింట్ పెడతాము. 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాము. సో 0.035 kg అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఈ బిట్. సో నెక్స్ట్ ఇందులోనే ఐ, ఇదంతా కూడా నా పేజ్ నెంబర్ 76 ఆఫ్ 5th క్లాస్. Okay, so 100 kilometers and 350 meters. So we know that 1 kilometer is equals to 1000 meters. So ఇవి రెండింటిని సేమ్ యూనిట్ కిలోమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి మీటర్స్ని మనము కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయాలి. 100 కిలోమీటర్స్ ప్లస్ 350 డివైడెడ్ బై 1000. సో 350ని 1000తో డివైడ్ చేస్తే ఓకేనా, సో అది కిలోమీటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో 100 ప్లస్, సో 1 2 3 అంటే 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేస్తాము. ఎందుకనంటే దీన్ని 1000తో డివైడ్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో 100 ప్లస్ 0.350 అంటే 100.350 కిలోమీటర్స్ అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇందులో బి F G questions రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ 13 kg 5 gram 7 gram 2250 meters. సో ఇక్కడ 13 kgని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 5 గ్రామ్స్ని కేజీస్కి కన్వర్ట్ చేయడానికి 1000తో డివైడ్ చేయాలి. సో 1000తో డివైడ్ చేసినాం కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ ప్లేస్ చేస్తాం. 1 2 3 తర్వాత పాయింట్ 0 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఏముందన్న 13 kgs ఉంది. సో ఏమవుతుంది ఆన్సర్ 13.005 kgs అవుతుంది. సో నెక్స్ట్ 7 గ్రామ్స్ ఉంది. 7/1000 అంటే సో 7 1 2 3 డెసిమల్ ప్లేసెస్ పెడతాము. సో ఇది కేజెస్కి కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మీటర్స్ని కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయమన్నాడు. సో అంటే 2250ని మన 1000తో కనుక డివైడ్ చేసినట్టయితే 3 డెసిమల్ ప్లేసెస్ తర్వాత డెసిమల్ని ప్లేస్ చేస్తాము ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో 2250 రాసుకోండి. 1 2 3 ఈ 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ని ప్లేస్ చేయండి. సో ఇప్పుడు అది కేజెస్ కిలోమీటర్స్కి కన్వర్ట్ అయిపోయినట్టే. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ సెకండ్ బిట్లో మీకు 2 క్వశ్చన్స్ తీసుకొని చెప్తాను. సో ఏ డి అండ్ ఐ విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్ దట్ ఈస్ ఎఫ్. ఓకే, అండ్ ఫ్రమ్ ద థర్డ్ బిట్ ఐ విల్ టేక్ A and B.
A and C I'll take. From fourth question I'll take D, A, this one and this one, right? So I'll write second bit questions. Using decimals express the following as liters. అంటే ఇక్కడ ఎంఎల్లో ఉన్న దాన్ని కూడా మనం లీటర్స్కి కన్వర్ట్ చేసి రాయాలన్నమాట. సో సెకండ్ బిట్లో ఏ ఏమవుతుంది 7 లీటర్స్ 25 మిల్లీ లీటర్స్. నెక్స్ట్ డి బిట్ ఏంటి అంటే 32 మిల్లీ లీటర్స్. నెక్స్ట్ ఎఫ్ ఏంటి అంటే 3750 మిల్లీ లీటర్స్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ లీటర్స్లో ఉంది. సో 25 ఎంఎల్ని లీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఎంఎల్ కాబట్టి, ఓకేనా. సో 1 లీటర్కి 1000 ఎంఎల్ ఉంటుంది కాబట్టి 25ని మనము 1000తో కనుక డివైడ్ చేసినట్టయితే సో 7 లీటర్ ప్లస్, సో 25/1000కి చేస్తే లీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. 7 లీటర్ ప్లస్ 1 2 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ని ప్లేస్ చేస్తాం. 0.025 లీటర్స్, 7.025 లీటర్స్. ఓకే. నెక్స్ట్ 32 ఎంఎల్ అంటే 32/1000. డైరెక్ట్గా మీరు 1000తో అంటే ఎంఎల్ నుంచి లీటర్ కన్వర్ట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ అడిషనల్గా లీటర్స్ ఏం లేవు కాబట్టి అడిషన్స్ లాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్గా. సో 2 1 2 3 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ని ప్లేస్ చేస్తాం. 1000 ఉన్నప్పుడు 3 డిజిట్స్ తర్వాత పెడతాము. 100 ఉంటే 2 డిజిట్స్ తర్వాత పెడతాము. 10 ఉంటే 1 డిజిట్ తర్వాతనే పెడతాము. ఫర్ రెఫరెన్స్ యూ కెన్ వాచ్ 4th క్లాస్ వీడియోస్ ఆల్సో స్టూడెంట్స్. మీరు 4th క్లాస్ వీడియోస్ చూసినా కూడా సేమ్ టాపిక్ రన్ అవుతుంది, మీకు ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి 3750 ఎంఎల్ని మీరు 1000తో డివైడ్ చేసినట్టయితే అది లీటర్స్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 1 2 3, ఓకేనా. సో 3 ప్లేసెస్ తర్వాత మనం ఇక్కడ డెసిమల్ని ప్లేస్ చేస్తాము. సో 3.750 లీటర్స్ అయింది ఇప్పుడు, ఓకే. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ థర్డ్ బిట్ చూడండి. సో 7 మీటర్స్ 25 సెంటీమీటర్స్, ఇది మొత్తం కూడా మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో మనం ఎక్స్ప్రెస్ చేద్దాం స్టూడెంట్స్. సో థర్డ్ బిట్లో 7 మీటర్ 25 సెంటీమీటర్. నెక్స్ట్ ఇది ఏ. నెక్స్ట్ C1 23 సెంటీమీటర్స్. సో 7 మీటర్స్ ప్లస్ 25/1000 అంటే సో సారీ. సో ఇక్కడ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న 100 సెంటీమీటర్స్ కాబట్టి 100తో మాత్రమే మనం డివైడ్ చేయాలి. సో మనం 100తో డివైడ్ చేస్తే సెంటీమీటర్స్ మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. 100తో డివైడ్ చేసినప్పుడు 2 డిజిట్స్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వదిలిపెట్టి పాయింట్ని ప్లేస్ చేయాలి. సో 7 మీటర్స్ ప్లస్ 5 2 తర్వాత 0.0 మీటర్. సో ఆన్సర్ ఏమవుతుంది 7.25 మీటర్స్ అన్నమాట. సో నెక్స్ట్ 23 సెంటీమీటర్స్ని మనము మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 100తో డివైడ్ చేస్తాము. సో 100తో డివైడ్ చేసినప్పుడు సో రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 డిజిట్స్ తర్వాత మనము పాయింట్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. సో మీటర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ 4th వన్ బెటా. సో ఇక్కడ డెసిమల్స్ని యూజ్ చేసుకుని రూపీస్గా ఎక్స్ప్రెస్ చేయమని చెప్పారు. సో రూపీస్గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది చెప్తాం మీకు. సో 4th బిట్ మిగతా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి చూసుకుంటా, యూ విల్ 100% గెట్ ఇట్. సో ఫస్ట్ ఐ విల్ నోట్ డౌన్ ద క్వశ్చన్స్ హియర్. 7 రూపీ and 25 paise. This is first question. So 7 rupees plus, ఇది ఆల్రెడీ రూపీస్లో ఉంది. సో 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ పైసే అంటే 100 పైసే, అవునా కాదా. సో అంటే 25ని మనం 100తో డివైడ్ చేసినట్టయితే కనుక మనకేమొస్తుందనా. సో 1 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేసుకోవాలి 100తో డివైడ్ అయినప్పుడు. సో 0.05 వస్తుంది. సో 7 ప్లస్ 0.25 అని అంటే సో 7.25 రూపీస్ అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ డి క్వశ్చన్ చూడండి. సో 45 పైసే. సో 45 పైసే అని అంటే 45ని మీరు 100తో డివైడ్ చేసినట్టయితే సో 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ప్లేస్ చేయండి, ఇది రూపీస్లోకి కన్వర్ట్ అయిపోతుంది.
నెక్స్ట్ ఈ 20 రూపీస్ 20 పైసే. సో ఇప్పుడు మీరు 20 పైసే 20 రూపీస్ ప్లస్ 20 పైసా అంటే 20ని మనం 100తో డివైడ్ చేస్తే రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. సో 20 ప్లస్ 0.20, సో 20.20 రూపీస్ అవుతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ థర్డ్ పార్ట్. నిన్న మనము 2 పార్ట్స్ చూసాము, ఇది థర్డ్ పార్ట్ అవుతుంది మీ ఫ్రాక్షన్స్ చాప్టర్లో. సో ఇంకా మీకు ఇక్కడ క్లారిటీ కోసం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాపర్గా స్టడీ చేసిన తర్వాత యూ గో టు వాట్ నానా దిస్ ఎక్సర్సైజ్.